హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే 3 days వర్షాలతోటి అసలు ఎటు వెళ్దామన్నా వెళ్ళలేకుండా ఉన్న పరిస్థితి. అసలు ఎక్కడెక్కడ మన కాలువలు కానీ రోడ్డు ఎమ్మటి వాటర్, ఆల్మోస్ట్ ఇక్కడ విజయవాడ దగ్గర రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది. అక్కడి నుంచి కూడా ట్రాఫిక్ మళ్లించారు. యాక్చువల్ మనం విజయవాడ వెళ్ళేది ఉండే లాస్ట్ 3 days బ్యాక్. ఆ వర్షాల కారణం వల్ల అక్కడ కోదాడ దగ్గర మనకు రోడ్డు క్లోజ్ చేయడం వల్ల అదేనైతే మనం వెళ్ళలేదు. సరే, ఇట్లా చిన్న పని ఉందని చెప్పేసి దేవరకొండ వెళ్దామని చెప్పేసి బయలుదేరాను. దేవరకొండ వెళ్తుంటే ఈ రూట్లో, అంటే మన నల్గొండ నుంచి వెళ్ళే రూట్లో ఇక్కడ వ్యూ అనేది, రోడ్డు వ్యూ అయితే అద్భుతంగా ఉంది. అసలు ఈ వ్యూ అనేది మనల్ని కట్టిపడేస్తుంది. అంటే వర్షం అనేది లేదు, క్లైమేట్ అయితే జబర్దస్త్ ఉంది. ఈ క్లైమేట్, రోడ్ వ్యూ అనేది మనం వెళ్ళే ప్రదేశాలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇది రోడ్ వ్యూ. ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ డ్రైవింగ్ సీట్లో ఉండే డ్రైవర్కుగా ఉండే కార్ నడిపే వాళ్ళకి మాత్రము ఈ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే డ్రైవింగ్ చేసుకుంటూ ఇలాంటి వెదర్లో మనం లాంగ్ జర్నీకి వెళ్ళినా కూడా మంచి సాంగ్స్ వినుకుంటూ, ఏదైనా స్నాక్స్ తింటూ, ఇలాంటి వెదర్లో లాంగ్ జర్నీకి వెళ్తే సూపర్గా ఉంటుంది. వాళ్ళైతే 100% ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే 100% అద్భుతంగా ఉందని చెప్పేసి ఎవరైనా చెప్తారో. ఈ వెదర్ అంటే ప్రకృతి ఏ విధంగా అయితే విలయతాండవం చేస్తుందో, ప్రకృతి ఈ విధంగా తనకున్న అందాలను కూడా అసలు గత 3 రోజుల్లో వర్షాలు ఉండి విలయతాండవం చేసింది ప్రకృతి అనేది. వాగులు, వంకలు, వాటర్ అనేవి పొంగి పొర్లిపోయాయి. అలాంటిది 1 day, అంటే ఒక 24 hours మొత్తం ఇలా ఈ విధంగా ఉండి ప్రకృతి అంటే రూపురేఖలు మారిపోయి మొత్తం ఈ విధంగా అద్భుతంగా స్కై వేవ్ కానీ, రోడ్ వ్యూ కానీ అసలు అద్భుతంగా కూల్ వెదర్లో ఇలా అద్భుతంగా అయితే ఈ విధంగా మారడం అనేది అది ప్రకృతికి సొంతమనే మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇక మొత్తానికైతే మనం నల్గొండకు వచ్చేసినాం. దాన్ని చూసుకుంటే మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూపించే ప్రయత్నం చేశాం. కాకపోతే మనకి ఎమర్జెన్సీ పని ఉండడం వల్ల వెళ్తూ ఈ రోడ్ వ్యూ చూపించాలి, అసలు ఈ వెదర్ మనకు నచ్చింది, ఈ వెదర్ చూపించాలన్న ప్రయత్నంలో భాగంగా అయితే ఈ ఓన్లీ రోడ్ వ్యూ అనేది మీకు చూపించడం జరుగుతుంది. చూడండి క్లియర్గా, ఓన్లీ రోడ్ వ్యూ అయినా. ఇంకా సైడ్ సీన్స్, సైడ్ ప్లేస్లు అయితే ఏం మనం ఇంకా తీద్దామనుకున్నాము. సో టైం లేక అది అనేది తీయలేదు. ఈ నల్గొండకి అయితే ఎంట్రీ ఇచ్చినాము. నల్గొండ నుంచి మనకు ఒక వర్క్ ప్లేస్ ఉంది, ఆ వర్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి దేవరకొండ వెళ్ళాలి ఉంది. సో ఈ నల్గొండ నుంచి మనము ఇది ఫ్లైఓవర్ ఐడియా ఉందా మీకు? కొత్తగా పడ్డ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ త్రూ మనం బైపాస్ త్రూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఈ రోడ్డు కూడా మంచిగా చేశారు. ఇక్కడ అంతకుముందుకి ఇక్కడ మొత్తం వాటర్ నిలుస్తుంటుండే. ఈ రోడ్డు నుంచి రావాలంటే ఇక్కడ మంచిగా ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది రోడ్డు. ఇక్కడ నుంచి మనం బైపాస్ అంటే రోడ్ ఎక్స్పీరియన్స్ అంటే టౌన్లోకి వెళ్దాం అనుకున్నాము. సో రోడ్ ఎక్స్పీరియన్స్ మంచిగా వ్యూ అనేది చూద్దామని చెప్పేసి బైపాస్ త్రూ అయితే వెళ్తున్నాం మనము. చాలా అంటే నాకు నచ్చింది చాలా. సో ఒక వీడియో తీద్దాం, ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఒక లెవెల్లోకి వెళ్ళిపోయింది. మంచి సాంగ్స్ వింటూ వెళ్తుంటే మాత్రం జబర్దస్త్ అనిపించింది ఫీలింగ్ అయితే. కేక్ అని చెప్పుకోవచ్చు మనకి ఇలాంటి ఫీలింగ్. ఇంకా బైక్ మీద వెళ్తే మాత్రం ఇంకా ఆసమ్ ఉంటుంది కావచ్చు. ఇలాంటి వెదర్లో బైక్ మీద వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మనం స్పీడ్ అంటే ఇంకా స్పీడ్ అనేది మనము వెళ్తూ ఉంటే వెళ్ళాలనిపించే విధంగా అయితే స్పీడ్ ఉంది. కాకపోతే ఒక లిమిట్ స్పీడ్ అనేది మనము మెయింటైన్ చేయాలి కాబట్టి, సో ఒక లిమిట్లోనే మనం మెయింటైన్ చేసిన స్పీడ్ అనేది. ఈ సాంగ్స్ ఉంటే ఇలాంటి వల్ల ఎంత స్పీడ్ అయినా వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఒక లిమిట్ స్పీడ్లోనే వెళ్తాం మనం ఎప్పుడు. మీరు కూడా ఒక లిమిట్లోనే వెళ్ళండి. మనకి ఏదైతే రోడ్ గైడ్లైన్స్ ఉంటాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఒక స్పీడ్ని అనేది మెయింటైన్ చేయండి. ప్రకృతి ఆస్వాదించుకుంటూ చూడండి. వెల్కమ్ నల్గొండ బోర్డు వచ్చింది మనకి. ప్రకృతి ఆస్వాదించుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఇలాంటి జర్నీ అయితే మీరు ఆస్వాదిస్తారు. ప్రకృతి ఒడిలో నుంచి వెళ్ళి ఉంటుంది మనకి.